హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ ప్రియా తెలుగు వ్లాగ్. సో మేమైతే కొడైకెనాల్ ట్రిప్కి అయితే వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ నేను కొడైకెనాల్ ట్రిప్ హోమ్ టూర్ అయితే మన ఛానల్లో పెట్టాను. ఎవరైనా చూడకపోయింటే వెళ్ళి ఒకసారి ఛానల్ విజిట్ చేసి హోమ్ టూర్ అయితే చూడండి. కొడైకెనాల్లో మేము ఎక్కడ స్టే చేసామో ఆ హోమ్ టూర్ అయితే నేను చేశాను అనమాట. అండ్ ఇక్కడ మేము ఏమైతే చూసామో ఈ 4 days ట్రిప్లో అవన్నీ అయితే నేను ఇక్కడ క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఇండివిజువల్గా ప్లేసెస్ తీసే అంత స్కోప్ లేదనమాట. సో అన్ని ప్లేసెస్ ఏమైతే చూసామో అవన్నీ అయితే వీడియోస్ అయితే క్లిప్స్ అన్నీ నేనైతే యాడ్ చేసి అయితే చూపిద్దామని అనుకున్నాను. సో అందుకని ఇవన్నీ అయితే తీసాను అనమాట. అండ్ గున్నా కేవ్స్ కూడా వెళ్ళాము. అక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది. నాకు ఈ ట్రిప్ అంతట్లో ఎక్కువ నచ్చింది అయితే ఆ వ్యూనే. చాలా వరకు నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను. యాస్టేజ్ ఒరిజినల్గా ఎలా ఉందో అలానైతే నేను పెట్టేస్తాను అనమాట. అండ్ మెయిన్లీ మేము ఈ ప్లేస్ విజిట్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు అయితే ఫుల్ వర్షం వచ్చిందనమాట ఘాట్ రోడ్లో. అప్పుడైతే ఒక వేరే లెవెల్ ఫీలింగ్ అయితే ఉంది. ఆ రెయిన్ కూడా నేనైతే క్యాప్చర్ చేశాను. అది కూడా నేను యాడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. గున్నా కేవ్స్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఆ వీడియో కూడా ఇందులోనే ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ప్రెగ్నెన్సీ సిరీస్ చేయమని చాలామంది అడిగారని నేను ప్రెగ్నెన్సీ సిరీస్ అయితే 1 వీడియో అయితే పెట్టాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి అది కూడా చూడండి. చెప్పాను కదా వర్షం వచ్చిందని, ఫుల్ రెయిన్ అనమాట. అసలు ఏం కనిపించట్లేదు కూడా ఘాట్ రోడ్లో. చాలా బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం భయం కూడా వేసింది. నెక్స్ట్ ఇక్కడ బోటింగ్ అయితే వెళ్తున్నారనమాట. యాక్చువల్లీ మేము 2 days వెళ్ళాము. అంటే లాంగ్ ప్లేసెస్ విజిట్ చేసిన తర్వాత ఆన్ ద వేలో ఉంటే టూ డేస్ వెళ్ళాము. ఫస్ట్ డే అయితే టైం లేదన్నారు. సెకండ్ డే కూడా సేమ్ అంతే. మేము వెళ్ళేసరికి 6 అయింది. 6 o'clock అయితే క్లోజ్ అన్నారు. సో థర్డ్ డే మార్నింగే వెళ్దాం అనుకున్నాం, కానీ వేరే ప్లేస్ ఇంకా లాంగ్ తర్వాత వెళ్దాంలే అని అన్నారు. మొత్తానికి మేము ఇక్కడికి 2 times వెళ్ళినా కానీ అసలు బోటింగే చేయలేదన్నమాట. చేద్దామని వెళ్ళాము కానీ సెట్ అవ్వలేదు. నెక్స్ట్ అయితే గున్నా కేవ్స్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. వ్యూ చాలా బాగుంటుంది చూడండి. నాకైతే చాలా నచ్చింది. ఆ క్లౌడ్స్ అసలు అలా వచ్చి మనకు టచ్ అవుతుంటే ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ నేను అసలు ఎక్స్ప్రెస్ కూడా చేయలేను. నాకు అంత నచ్చింది.
4 డేస్ ట్రిప్లో మొత్తం కవర్ చేసిన ప్లేసెస్ అయితే ఇవన్నమాట. యాక్చువల్లీ వాటర్ ఫాల్స్ అండ్ ఇంకొక ప్లేస్ మిస్ అయింది. వీడియోసే మిస్ అయినాయి, ఎట్లా మిస్ అయినాయో తెలియదు. మా పిక్చర్స్ వీడియోస్ అన్నీ అయితే మిస్ అయిపోయినాయి. సో నా ఫోన్లో ఉన్నంత వరకు అయితే నేనైతే మీకు మొత్తం అయితే చూపించాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.